నేను రీసెంట్‌గా ఎళ్ళాను గుంటూరు. ఇది మీరు చూస్తుంది ఏదంటే అండర్‌వే నుండి ఎళ్తదనమాట. ఇది పైనొచ్చి ఇదే ఈ బస్ స్టాండు. ఇదొచ్చి మీకు ఎగ్జిట్ బ్యాక్ సైడ్ ఇది. గుంటూరు రైల్వే స్టేషన్ బ్యాక్ సైడు. ఇది చూస్తున్నారా? ఇదొచ్చి నైట్ టైమ్ షూట్ చేశాను నేను ఫ్రెండ్స్. విగ్రహాలు, బుద్ధుడి విగ్రహాలు, నెక్స్ట్ తెలుగమ్మ, ఇది చూస్తున్నవన్నీ మీరు రీసెంట్గా కట్టినవే. చాలా బాగుంది రైల్వే స్టేషన్ కూడా. చాలా అద్భుతంగా బొమ్మలు అవి పెట్టడం, లైటింగు చాలా నీట్గా ఉంది. మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి. ఒకసారి గుంటూరు, పాత గుంటూరు, ఇప్పుడు ఈ గుంటూరు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఒకసారి మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఇది మీరు చూసిందల్లా మీ బ్యాక్ సైడ్ ఎగ్జిట్, గుంటూరు బ్యాక్ సైడ్ ఇదంతనా. నేను నైట్ టైం షూట్ చేశాను ఇదంతనా. ఈ ఆటో స్టాండు, నెక్స్ట్ ఈ బొమ్మలు, విగ్రహాలు, లైటింగు కంప్లీట్గా మారిపోయింది. గుంటూరు అంటే ఒక మంచి రైల్వే స్టేషను. ఇది చూస్తున్నది మీకు రెస్టారెంట్ కూడా ఉంది దగ్గరలో. చాయ్ స్టేషన్ కూడా ఉంది. నేనే ఇక్కడే చాయ్ తాగాను. అలాగే మీరు చూస్తుంది బుద్ధుడి విగ్రహం కూడా చూడండి. గుంటూరు బోర్డు, అలాగే చాలా అందమైనవి ఇవన్నీ బొమ్మలు అవి వేయడం ఇవన్నీ కూడా చాలా బాగుంది. ఇక్కడ తాగిన చాయ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇదంతా ఒక ట్రైన్ లాగే ఏర్పాటు చేసి దాంట్లో రెస్టారెంట్ పెట్టారు. టిఫిన్ కూడా చాలా బాగుంది. ఇది మీరు చూస్తుంది బ్యాక్ సైడ్ అనమాట. చాలా బాగుంది. ఆ బొమ్మలు అవన్నీ నేను నైట్ టైం అన్నీ షూట్ చేసింది. గుంటూరు రైల్వే స్టేషన్ చాలా అద్భుతం అనే చెప్పాలి. చాలా బాగా కట్టారు. ఎందుకంటే అది అమరావతి దగ్గరలో ఉంది కాబట్టి ఇంకా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు కనిపిస్తుంది ఐ లవ్ గుంటూరు అని. ఒకసారి వెళ్ళండి ఫ్రెండ్స్. ఒకసారి వెళ్ళి ఎంజాయ్ చేయండి. చాలా బాగుంది గుంటూరు రైల్వే స్టేషన్. ఈవెన్ పడుకోవడానికి కూడా బాగుంది. ఇది వచ్చి మీకు నోటీస్ బోర్డు. ఇది మీకు టికెట్స్ ఇచ్చే బుకింగు. ఇది లోపల మీరు చూస్తున్నంత లోపల అనమాట. చాలా